గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. ఈనాటి సభా కార్యక్రమంలో ముందే శ్రీ సత్యనారాయణ మాస్టర్ श्री सुभाकार महनीय सेव्य दिव्य भव्य कल्याण गुण करुणाव्ययंदवादिदेवं अखिल लोकैकुरी कलुषगत वेशभूषा कैललीश अवतरिंपुमु ब्रह्म जीवात्म जगमु ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం బురచియంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూష కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారం. స్వామి యొక్క చల్లని కటాక్ష వీక్షణల చేత ఈరోజు స్వర్గమాత అనే మహాగ్రంథంలో వాదం అనే అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాము. వాదం అంటే ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, దాన్ని కాదని వ్యతిరేకించి మరొక మాట చెప్తుంటారు. ఆ మాటకి ఈ మాటకి పుస్తకం, అదే వాదం. భౌతికంగా చూసుకుంటే ఎవరైనా ఒక విషయాన్ని చెప్తే దాన్ని కాదనడమే వాదం అండి, వ్యతిరేకించడం. మనకు తెలుసుకున్న విజ్ఞానంలో. ఇకపోతే స్వామి ఏం చెప్పారంటే, ఎందాక వాద భేదములందుచు నీ నా స్వరూపము ఉన్నది లేదంచు ఎందుకు వాదింతువు నీ యందు పరబ్రహ్మ తేజ మగుపడుట లేదా నీవెవ్వరివో అదిగా నారాదా సగుణ నిర్గుణములు సదసత్పదార్థములు పగలూరేయుండవచ్చు నిను బాధించవు అగుపడుట లేదా నీవెవ్వరివో అదిగా నారాదా. ఎందాక వాదభేదములొందుచు అంటే కొంతమంది భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే భగవంతునితో మనిషికి ఏంటి సంబంధం,
అసలు ఉన్నాడా లేడా? ఉంటే భగవంతుడికి మనిషికి ఏంటి అవసరం? మనిషి భగవంతుని ఎందుకు పూజించాలా, ఎందుకు ఆరాధన చేయాలా అని రకరకాలుగా దేవుడు అనేవాడు లేడు అని చాలామంది వాదిస్తారండి. దానికి స్వామి ఏం చెప్తారంటే, ఎందాక వాద భేదములందుచు, ఎంతవరకు నీవు వాదిస్తావు? ఈ వాదన చేత మనకి భేదం కలుగుతుంది, ఒకరికి మధ్య మనకి అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. దానివల్ల మన జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఈ వాద భేదం వల్ల మనకేమీ తెలియబడదు. ఎందాక వాద భేదములందుచు నీ నా స్వరూపము, నీ నా స్వరూపం, నీ అంటే పరమాత్మని, నా అంటే జీవాత్మని. నీ నా స్వరూపము ఉన్నది లేదంచు, కొంతకాలం ఉన్నదని చెప్తాడు ఆయన, కొంతకాలం లేదు. అసలు ఉన్నాడో లేదు తెలియనటువంటి పరిస్థితుల్లో వాదన అనేది ఎందుకు వస్తుందంటే, పూర్తిగా అసలు విషయం తెలియకపోవడం చేతే వాదన అనేది జరుగుతుంది. అసలు యథార్థమైన విషయం తెలుస్తున్నట్టయితే వాదించడండి, వాదన అనేది ఉండదు. అలాగా ఊరుకుని ఉంటాడండి. భక్తి స్వరూపులుగానే ఆ యథార్థమైన పరమాత్మను తెలుసుకున్నవాడు తమ భావానికి పోయి ఈ వాద ప్రతివాదాల్లో ఏమీ చేయడం చెప్పేసి స్వామి చెప్తారండి. ఎందుకు ఈ వాదనలు? ఎందుకంటే వాదవేదాలలో తత్వగాథ తేవలేదు, అసలు రహస్యం లేదు. ఎతియు పకీరు మర్యాదలందు తార్కికుల నోళ్లు కట్టించి తాళములను వేసి అనుభవమందు చూపించి నిజం అని చెప్తారు స్వామి. వాదవేదాల్లో తత్వగాథ అంటే నీనా స్వరూపం అనేటువంటి గాథ అనేది ఇప్పటికీ తేలతుంది. ఈ జీవితాలు అలా వాదించుకుంటూ పోతే జీవితాలు పోయాయి, కానీ ఈ అసలు విషయం ఈ తత్వగాథ అనేది వాదవేదాల్లో అది ఎప్పటికీ కూడా తెలియదని చెప్తారు స్వామి. వాదవేదాలలో తత్వగాథ తేలలేదు. యతియు పకీరుడు, యతి అన్నప్పుడు మునీశ్వరుడు, ఋషీశ్వరుడు, అలాగే మహమ్మదీలో చూసుకుంటే పకీరులు, వీళ్ళు వారి విధానంలో వారి మర్యాదకు ఏ రకమైనటువంటి ఋషిత్వానికి ఆ పకీరత్వానికి ఏ రకమైనటువంటి కలంకం అనేది ఆపాదించబడకుండా వారి మర్యాదను వారు పాటించుకుంటూ వారి విధానంలో వారు ఉంటూ వారి యొక్క ఏ రకమైన కలంకం ఆపాదించినటువంటి పరిస్థితుల్లో వారు ఉండి ఈ తార్కికుల యొక్క నోరు వ్యక్తించినట్టు ఏ విధంగా అనుభవంలో వారు చూపించి వారికి ఉన్నటువంటి అభౌతికమైనటువంటి ఆ ఈశ్వర ప్రేరణ చేత వారికి కలిగినటువంటి ఆ విషయాన్ని ఈ ఎవరైతే తార్కికులు వాదిస్తున్నారో, పరమాత్మ లేడని ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళ యొక్క నోళ్లు కట్టించి వారి అనుభవంలో వారికి తెలిసేలా చేసి యథార్థమైనటువంటి పరమాత్మ అనేవాడు ఉన్నాడనేటువంటి నిరూపణ చేసి అనుభవ స్వరూపంలో నిరూపణ చేసి వాళ్ళ నోళ్లు ముగించి కట్టించి వారికి రహస్యాన్ని తెలియజేశారు. కాబట్టి నీవు ఇలా కట్టించారు కాబట్టి నీవు వాదించడానికి రావద్దు అని చెప్పేసి స్వామి ఎందాక వాద భేదములందుచు నీనా స్వరూపము ఉన్నది లేదంచు ఎందుకు వాదించవు? నీ యందు పరబ్రహ్మ తేజమగుబడుట లేదా? నీలో పరమాత్మ స్వరూపం ఉంది, అన్నిటా ఉన్నది, సర్వత్రా సకలమందు కూడా ఆ సర్వేశ్వరుడు అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉంది. సర్వాంతర్యామన్నారు అనుముల యందు సుందర అజాంతములందు యమాము సూత్రూపం గణముల యందు సూర్య శశికాంతుల యందు పరాత్పర భవద్భిరుద విలాస వైఖరి ప్రవీణతతో చూస్తున్నది. మీరు కనుగొనలేనిచో కనులు కలిగిన అందులు గారి మానవులు అని చెప్పేసి పరమాత్మని స్వామి ప్రార్థించేవారు. అనుయందు అంటే అనురణీయాన్ని మహతో మహ్యాన్ని చేస్తున్నారు ఆత్మ సర్వ ఆ ప్రత్యేకమైన అనురణీయందు కూడా పరమాత్మ స్వరూపం నిండి ఉంది. అలాగే నీలోనూ కూడా ఉన్నాడు పరమాత్మ నీ యందు. అలాగే ఈ గోరింటాకులో రక్తం ఏ విధంగా ఉంది, అలాగే పాలలో నెయ్యి ఏ విధంగా ఉంది, ఆ విధంగానే నీ యందు కూడా పరమాత్మ అనేవాడు ఉన్నాడు. పాలలో నెయ్యి ఉందని చెప్పేసి మనం చేయబడి తీస్తే వస్తుందా? దానికి ఎంతో శ్రమ కావాలి.
అది ఒక అగ్నికి అనేటువంటి దానికి ఆహుతి అవ్వాలి. ఆహుతి అనేది అందులో ఆ జడత్వం అనేది నశించిపోవాలి. ఎప్పుడైతే జడత్వం నశించిందో అందులో తేటతెల్లముగా అందులో రహస్యం అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఆ దివ్య స్వరూపము ఆ నెయ్యి అనే రూపంలో అది మనకి బయట ఎలాగైతే బయటపడుతుందో నీలో కూడా ఆ విధంగా అన్నమాట. ఎలా చెప్తున్న స్వామి దాని ఇంకా నిరూపణలో చెప్తున్న స్వామి. వరద లోపల పద్మం అయితే, ఉరుము లోపల మెరుపు మెరిస్తే, తరువు లోపల అగ్ని ఉంటే నరునిలో దేవుడు కాదు. కాబట్టి నీలోను కూడా ఆ బురదలో పద్మం వస్తుందండి అందులోంచి. కానీ బురద అనేది దానికి అంటదు. ఏ విధంగా అయితే బురదలోంచి పద్మం ఉదయించిందో ఆ మెరుపులో ఆ కాంతి ఆ ఉరుములో మెరుపు ఎలాగైతే మెరిసిందో ఎంత నిజమో, ఉరుములో మెరుపు మెరడం అనేది ఎంత నిజమో, ఆ కర్రలో అగ్ని ఉండడం అనేది ఎంత నిజమో నీలోను కూడా ఆ పరమాత్మ అనేవాడు నీలోను కూడా నిండి నిబిడీకృతమై అన్నిటికీ సాక్షి అయి వర్ధిల్లుతూ ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ నీవు ఏం చేయాలి? గోరింటాకులో రక్తం ఉందని చెప్పేసి దాన్ని గిలితే వస్తుందా? దానికి ఎంతో దాని ఆకారణ కోల్పోయింది. దానిలో ఉన్న రక్తాన్ని బయటపడడానికి దానికి ఉన్నటువంటి స్వరూపాన్ని అది కోల్పోయింది. త్యాగ రూపంలో అది నలిగిపోయింది. ఆ విధంగానే భక్తుడు బాధలను పొంది భక్తుడు ఈశ్వరుని కాంచన్నారు స్వామి. రాళ్ళ దెబ్బల గోరింట రంగసం కాదు, ఊరికే వస్తుందటండి. కష్టపడితే కానీ ఏది రాదు. మనం ఏదో స్వామి దగ్గరికి వెళ్ళాం మనకి ముక్తి వచ్చేస్తున్నామంటే అది జరగని పని. మన పని మనం చేయాలి ఖచ్చితంగా. నీవు సభ్యుడిగా నీవేం చేసావు, నీవేం చేయగలిగావు, నీ సేవ రూపంలో నువ్వేం చేయగలిగావు, నువ్వు సాధన రూపంలో ఇదటండి లోపిక లేదు మోక్షం. అలోక మహామహనీయ సత్తపో వైభవం ఉన్న కానీ నిజభక్తుడు దానం చేసి ఆ లాభము ధ్యానం ఒక కళా సదృశముగా చూడనేచ్చు. నానా భయవారకమైన నాకము మాటల్లో ఉందే. ఈ మాటల్లో ఈ గాథలు ఏమి తెలియబడవు. చాలా ఎంతో కష్టపడాలి. త్యాగమనగానే మోక్షం ఎలాగో వచ్చని చెప్పారు స్వామి. త్యాగభరితమైన జీవితానికే స్వామి సన్నిధిలో స్థానం. కానీ స్వామితనంగా ఉంటే నా స్వామి నాకు అన్నీ కల్పించేలా నీ స్వామి దగ్గరికి వెళ్ళాను, స్వామి దగ్గర స్వామి నమస్కారం చేస్తున్నాను, స్వామికి నేను ఇంత డబ్బు నేను ఇచ్చాను, స్వామి నాకు ప్రతిఫలం ఇస్తారనేటువంటి విధానంలో ఏనాడు మనం ఉండొద్దు. కానీ మనలో ఈ సౌరు ఉంది, మనలో ఈ యొక్క దీపాల యొక్క సౌరు ఉంది. ఈ చమురుని మనం ఖర్చు చేయాలి. ఆ దీపానికి చమురు పెడితే ఆ చమురు ఖర్చు అయ్యి అది జ్యోతి స్వరూపంగా ఏ విధంగా అయితే కాంతినిస్తుందో ఆ విధంగానే నీ యొక్క శారీరక సౌరు కారానామగు తీరని చెప్పారు. మనం కూర్చుని మనం అలా చేస్తే పై పనులు అని చెప్తున్నారు స్వామి. కాబట్టి నీ యందు పరబ్రహ్మ తేజ మగబోట లేదా, అది ఎవరు నీవెవరు అది కానరాదా. భగవంతుడు ఎలా ఉన్నారని చెప్తున్నారు స్వామి. సగుణ నిర్గుణములు నీలోనే కాదు పరమాత్మ ఉంటా. సగుణ నిర్గుణములు సదసత్ పదార్థములు పగలు రేయుండ వచ్చు. నేను బాధించబోయి నేను బాధించినప్పుడు నీవెందుకు వాదానికి వస్తావు అని చెప్తున్నారు స్వామి. సగుణ నిర్గుణం అంటే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. సగుణం బ్రహ్మస్వరూపంగా ఉంది, నిర్గుణం బ్రహ్మస్వరూపంగా ఉంది, సత్ అనేది కూడా బ్రహ్మస్వరూపంగా ఉంది, అసత్ అనేది కూడా బ్రహ్మస్వరూపంగా ఉంది. ఈ కాలం పగలు రేతో కూడుకున్న కాలం కూడా బ్రహ్మస్వరూపంగా ఉంది. పరమాత్మ అని చెప్పి కాలమే ఈశ్వరుడు అని చెప్తున్నారు స్వామి. అది కూడా కాలస్వరూపంగా ఉంది. నువ్వు సత్ అనేది ఎలా ఉంది, అదే సగుణ బ్రహ్మ అనేది ఎలా ఉంది అన్నప్పుడు గుణాలతో కూడుకున్నటువంటి అంటే గుణసహితమైనటువంటి మానవ వ్యక్తిత్వము ఈశ్వర విషయాన్ని తెలుసుకుని ధరించాలన్నటువంటి కోరికతో కూడుకున్నటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధికే సగుణం అని చెప్తున్నారు స్వామి. తాను గుణాలతో ఉన్నాడు, ఉండి తాను ఏది కోరుకుంటున్నాడు, ఆ ఈశ్వర రహస్యం తెలుసుకుని ధరించాలన్నటువంటి పిపాస తితీక్ష దీక్షతో ఉన్నటువంటి ఆ నిశ్చయమైన బుద్ధికి సగుణం అని చెప్పారండి. ఈ సగుణం ఈ సగుణ స్వరూపం ఏం చేస్తున్నట్టండి, ఆ ఈశ్వర సన్నిభమైనటువంటి పరమాత్మే తానుగా ఉన్నాను సుమా. ఈశ్వర సన్నిభమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం తానుగా ఉన్నానని చెప్పేసి గ్రహించి ఆ తత్వస్వరూపమే ఆ ఈ సగుణాత్మకమైనటువంటి ఆ సద్రూపమే ఆ పరమాత్మ గుణరహితమైనటువంటి పరమాత్మ తెలుసుకోవడానికి కారణభూతం ఏంటంటే ఏది ఈ స్వస్వరూపమైనటువంటి ఈ సగుణ బ్రహ్మమే ఆ నిర్గుణమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి కారణభూతం ఏంటంటే. కాబట్టి ఈ స్వస్వరూపమే సగుణ బ్రహ్మము అంటే గుణాలతో కూడుకున్నటువంటి మానవ వ్యక్తిత్వమే సగుణ బ్రహ్మం. అంటే ఈ మానవ వ్యక్తిత్వం ఆదిలో ఆ ఈశ్వర
ఆ విషయంలో అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఈశ్వర రహస్య స్వరూపంలో అది కలిసిపోయి ఉంటుంది. అది ఆ విరాట్ స్వరూపంలో నుంచి అది ఆ విరాట్ ఏం చేసినట్టుంటే అందులోంచి ఈ అణువు మానవాకారంగా ఉన్న అణువు తెగిపోయినప్పుడు ఆ విరాట్ స్వరూపం ఏం చేసినట్టుంటే సగుణ గుణాలతో కూడుకున్న విషయంగా తనలోంచి ఈ విషయాన్ని, అంటే గుణాలతో కూడుకున్నటువంటి ఈ విషయాన్ని జారవిసేసినట్టుంటే ఆ జారవిసినటువంటి అణువే మానవాకారంగా ఉందట. తాను మాత్రం అది చెల్లించకుండా నిష్కలంకమైనటువంటి తేజ స్వరూపంగా ఉండిపోయినట్టుంటే అది నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం, అదే విరాట్ అని చెప్పిన స్వామి. అది ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపానికి తాను ఏ విధంగా మారాడంటే ఇది సగుణ స్వరూపంగా ఉంది కాబట్టి, ఈ మానవ వ్యక్తిత్వం సగుణ స్వరూపంగా ఉంది కాబట్టి ఈ ఇతనికి తెలిసినటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది సద్గురువుగా ఉన్నప్పుడు, ఆ సద్గురువు తనకి లభించినప్పుడు ఆ సద్గురువు యొక్క ప్రబోధం, ఆ వారు ప్రబోధించే విధానం, ఆ మంత్రస్వరూపం చేత తనలో ఉన్నటువంటి ఈ జీవాత్మ, ఈ శరీరం ఇవన్నీ కూడా పునీతమై శక్తివంతమై సర్వశక్తివంతమై అది ప్రకాశిస్తున్నప్పుడు తానుగా ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంలో కలిసిపోతున్నారు. అంటే ఆ గుణరహితమైన స్వరూపంగా ఆ సద్గురు యొక్క మంత్ర ప్రభావం చేత, ఆ సద్గురు యొక్క ఆశీర్వాద బలం చేత ఈ యొక్క సద్గురు స్వరూపంగా ఉన్నటువంటి మానవ వ్యక్తిత్వము నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా మారిపోతుంది. అంటే తాను ముందు సద్గుణ బ్రహ్మంగా ఉన్నాడు, ఆ తెలిసిన సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాల చేత నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా మారిపోయాడు. ఇది సద్గుణ బ్రహ్మంగా ఉంది, నిర్గుణ బ్రహ్మంగా ఉంది. ఇక సత్పదార్థంగా ఉంది, అదేవిధంగా అసత్తుగా కూడా ఉందని చెప్తున్నారు స్వామి. సత్ అంటే ఏంటి? యథార్థం. ఏదైతే నిజం యథార్థంగా ఉందో అది సత్తుగా ఉంది, అది గుణరహితంగా ఉంది. అది కానిది ఏముంది? యథార్థం కానిది అది అసత్తు. దీన్ని బట్టి 2 వాదాలు వచ్చేటండి. అదే ఆస్తికవాదము, నాస్తికవాదం చెప్తున్నారు స్వామి. నాస్తికలు ఏమన్నారటండి? సృష్టికి కనిపించేదే యథార్థమైందని చెప్పేసి, నిత్యం అని చెప్పేసి అన్నారటండి. మన కంటికి కనిపించేటువంటి సకల సరాసర ఈ జీవకోడు ఉంది కదా, ఇది కంటికి కనిపించే ఈ సృష్టి అంతా కూడా నిజమని చెప్తున్నారటండి. కానీ ఆస్తికలు ఏమన్నారటండి? ఈ సృష్టిని సృష్టించినటువంటి సద్రూపం ఏదైతే ఉందో అది నిత్యం అన్నారటండి. కానీ యథార్థమైనటువంటి రహస్యాన్ని గ్రహించిన తత్వజ్ఞుడికి వీళ్ళిద్దరు కూడా అసత్యవాదులు అని చెప్పి చెప్తున్నారు స్వామి. ఈ విధంగా జగము మిజ్జని కొందరు చాటుచుంద్రు, బ్రహ్మ మిజ్జని కొందరు పలుకుచుంద్రు, ఇరువురిటు మిథ్యావాదులే. ఇరువురు కూడా బ్రహ్మ మిథ్య అయినప్పుడు బ్రహ్మ అంతా ఈ సర్వజగత్తు కూడా వ్యాపించి ఉంది. సర్వం బ్రహ్మస్వరూపం. అది జగత్తు మిథ్య అనడానికి వీల్లేదు. అది ఈ జగత్తులో ఆ పరబ్రహ్మ స్వరూపం కూడా నిండిపోయి ఉంది కాబట్టి జగత్తు మిథ్య అనడానికి వీల్లేదు, బ్రహ్మ మిథ్య అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఏమైపడుతున్నది? నిన్ను ఎరిగి ఉన్నట్లయితే ఈ జగత్తు మిథ్య కాదు, బ్రహ్మ మిథ్య కాదు అని చెప్పేసి స్వామి మనకు తెలియజేస్తున్నారు. ఇకపోతే పగలు రేయి కూడా, అంటే కాలమే ఈశ్వరుడు అని చెప్తున్నారు స్వామి. ఒక క్షణం లిప్త ముందు జరిగిపోయిన కాలం మనకి వెనక్కి రావడం తేలం. ఈ గడిచిపోయిన లిప్తకి ఇంకొక లిప్త కలిపితే అది వర్తమాన కాలం అయిందని చెప్తున్నారు స్వామి. ఈ వర్తమాన కాలానికి ఇంకో లిప్త కలిస్తే అది భవిష్యత్ కాలం అయిందని చెప్తున్నారు స్వామి. ఈ 3 లిప్తులకి మనకి సంబంధం ఉన్నప్పుడు కూడా, మన ఎరుకలో తెలియబడుతున్నప్పుడు కూడా అందులో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, అంటే ఒక క్షణం ముందు ఏం జరుగుతుందో అది కాలానికి తెలుసు, అది మనకు తెలియదు. కాబట్టి ఆ కాలమే ఈశ్వరుడు అని చెప్తున్నారు స్వామి. కాబట్టి సగుణ నిర్గుణములు కూడా బ్రహ్మస్వరూపంగా ఉన్నాయి. అలాగే సత్పదార్థము అసత్పదార్థం కూడా బ్రహ్మస్వరూపంగా ఉన్నాయి. అలాగే పగలు రేవుతో ఈ కాలం కూడా బ్రహ్మస్వరూపంగా ఉన్నప్పుడు నీవు పరబ్రహ్మ స్వరూపం ఎందుకు కావు? నీవు కూడా పరబ్రహ్మ స్వరూపం అవుతావు. కాబట్టి నీవు వాదించడానికి ముందుకు రాకని చెప్పేసి వాదవేదాల్లో నీ జీవితాన్ని నీవు నశింపు చేసుకోకని చెప్పేసి యథార్థమైనటువంటి సద్గురువుని దర్శించి నీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి స్వామి సెలవిస్తున్నాడు. ఆధ్యాత్మిక తాత్విక మార్గంలో సద్గురువుని అనుసరించేటటువంటి వాడు వాదనకు దిగకూడదు అనేటువంటిది, తద్వారా ఆ ఈశ్వర రసస్వరూపాన్ని మనం ఆ యొక్క మానవాకారంలో ఉన్నటువంటి మనం ఆ ఈశ్వర రసస్వరూపంగా పరిణామం చెందే సద్గురు యొక్క మహామంత్రం ద్వారా మనం పరిణామం చెందగలమని చెప్పి అంచేది ఎవరు కూడా
మనల్ని విమర్శించినప్పటికీ కూడా గమ్ముని వాదనకు దిక్కకూడదు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా స్వర్గమాత ద్వారా స్వామి మనకు తెలియజేస్తారు. సచిన్ మాస్టర్కి శాతత్వం. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో త్యాగము అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవు ఇచ్చారో తెలుసుకుందాం. అసలు ఈ త్యాగం అనేది ఒక దివ్య మహాశక్తి అటండి. ఇది ఆత్మ మానవ రూపం ధరించినప్పుడు ఇది మనకి అవగతమవుతోంది. సాధారణంగా త్యాగం అంటే మనం ఏమనుకుంటామంటే మన ఉన్న కోరికని త్యజించడాన్ని త్యాగము, లేదా మనకున్న దాన్ని విడిచిపెట్టడాన్ని త్యాగం అని అంటుంటారు. అయితే ఇది వాస్తవానికి చాలా కష్టంగా ఉందటండి. మానవుడు వాస్తవానికి త్యాగి కాలేకపోతున్నాడు. మనకున్నదాన్ని త్యజించడము లేదా ఒక ఇచ్చను త్యజించడం అనేది త్యాగం అని అనుకున్నప్పుడు మానవుడు త్యాగి కాలేకపోతున్నాడు. ఎందుకనంటేటండి ఇది ఈశ్వర మహాశక్తికి భ్రాంతి మహాశక్తికి కూడా మధ్యన ఉన్నటువంటి సంధి అటండి అది. కాబట్టి భ్రాంతిలో పడినటువంటి మానవుడు ఈశ్వర విషయం తెలుసుకోలేని పరిస్థితిలో త్యాగి కాలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు మనం కొంతమంది పీఠాధిపతులు గురువులు మనకి ఏం చెప్తూ ఉంటారంటే త్యాగి కాలేని వాడు ఈశ్వర విషయం తెలుసుకోలేడు. మనకున్నవన్నీ త్యజించినప్పుడు మాత్రమే ఈశ్వర విషయం అనేది బోధపడుతుంది. భగవంతుడిని తెలుసుకోవాలంటే ముందు నువ్వు త్యాగిగా మారాలి. త్యాగిగా మారాలి అంటే ముందుగా నువ్వు ఏం త్యజించాలి? సంసారాన్ని త్యజించాలని చెప్తారు. ఎందుకంటే సంసారం అనేది మహాసాగరం కాబట్టి ఈ సంసార సాగరంలో పడినప్పుడు నీకు ఈశ్వర విషయం అవగతం కాదు, నువ్వు జ్ఞానివి కాలేవు. కాబట్టి ముందు సతీసుతులను బంధుమిత్రులను త్యజించమని చెప్తారటండి వీళ్ళు. అప్పుడు మాత్రమే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు, అప్పుడు మాత్రమే నువ్వు జ్ఞాని అవుతావు. ముందు సతీసుతులను బంధుమిత్రులను త్యాగం చేసిన తర్వాత అరిషట్ వర్గాలు త్యజించమంటారటండి. ఎందుకంటే ఈ అరిషట్ వర్గాలే ఈ మహాపాపాలన్నిటికీ కారణం కాబట్టి ఈ అరిషట్ వర్గాలు త్యజించినట్లయితే నువ్వు త్యాగి అవుతావు, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తావు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఈ షడ్రుచుల పేరుతోటి జిహ్వ చాపల్యాన్ని త్యజించమంటారు. ఆ తర్వాత ఏమంటారు? వస్త్రధారణను కూడా త్యజించి అలంకారాదులను త్యజించి కాషాయ వస్త్రం కట్టుకోమంటారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ కాషాయ వస్త్రం కట్టుకుని భార్యాబిడ్డలను విడిచిపెట్టేసి సంసార విషయాన్ని ఇవన్నీ పక్కన పెట్టి బంధుమిత్రులను విడిచిపెట్టి అరిషడ్ వర్గాలు జయించేశాము అని అనుకుని ముక్కు మూసుకొని తపస్సు చేసినట్లయితే కనుక నువ్వు త్యాగి అవుతావు. అప్పుడు మాత్రమే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయగలుగుతావు, అప్పుడు మాత్రమే నువ్వు ఈశ్వర విషయం తెలుసుకోగలుగుతావు అని కొంతమంది చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇవన్నీ మనకు సాధ్యమా? మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం ప్రకృతి పరంగా జీవిస్తాం. ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ కూడా ప్రాకృతికంగా మనం అన్నీ అనుభవించాలి, అన్నిటినీ కూడా తరచి చూడాలి. అయితే దీనికి స్వామి ఏం చెప్తున్నారు? మన పీఠం ఏం చెప్పిందటండి? విజ్ఞాన విద్యాపీఠం ఈ వేషాలు త్యజించడము, కాషాయ వస్త్రధారణ కట్టము, సన్యాసి కావటం అనేది కళ్ళ అనేది మనకి ఆచరణలో నిరూపణ చేసినటువంటి పీఠం. అయితే త్యాగం అనే విషయం గురించి మనం ఎట్లా తెలుసుకోవాలి? నిజమైనటువంటి త్యాగి ఎవరు? అయితే ఇవన్నీ త్యజించేస్తే మనం త్యాగి అవుతామా? ఇవన్నీ త్యజించగలమా అంటే స్వామి ఏం చెప్తున్నారంటే పంచభూతాల విమర్శనలో పెట్టుకుని మనం చూసుకున్నట్లయితే త్యాగం అంటే ఏమిటో మనకు తెలుస్తుందటండి. దానికి స్వామి ఏం చెప్తున్నారంటే పంచభూతాల గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు గాలి తీసుకున్నట్లయితే గాలి ఏ గుహలోనో దాక్కోకుండా సృష్టి అంతా తన గాలిని ప్రసరింపచేస్తుంది. అదేవిధంగా అగ్ని ఉంది, తనకొక ఆవరణం అనేది తను ఏర్పరచుకోదు, సృష్టి అంతటినీ ప్రజ్వలింప చేయటం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా భూమి ఉంది, తన భూమిలో ఉద్భవించే ప్రతి అణువును ఈ సృష్టి అంతటికి తను అందించటం అనేటువంటిది జరుగుతుంటుంది. అంటే అదేవిధంగా ఈ ఆకాశం ఉంది, తన ధ్వనిని తను దాచుకోకుండా ఈ సృష్టి అంతా కూడా ప్రతిధ్వనింపజేస్తుంది. అదేవిధంగా నీరు ఈ సృష్టి అంతటిని తర్పణ చేస్తుంది. ఈ పంచభూతాలు స్వార్థంగా ఉన్నట్లయితే కనుక మనం బతకగలమా? మానవ కోటి బతకగలదా అంటే అదేనటువంటి స్వార్థ త్యాగము. అంటే అవి తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ సృష్టిని ఆనందింపజేస్తున్నాయి, సృష్టికి తోడ్పడుతున్నాయి, ప్రకృతికి తోడ్పడుతున్నాయి. ఇదే నిస్వార్థ త్యాగం అని స్వామి చెప్పడం జరిగింది.
ఇంకా మనకి త్యాగం అంటే స్వామి ఏం చెప్పారు, ఈ సంసారం సాగరం అనే చెప్పేసి సంసారాన్ని విడిచిపెట్టడం కాదు, ప్రకృతి పరంగా మనము మన మీద ఆధారపడినటువంటి భార్యాబిడ్డలు ఎవరైతే ఉంటారో వారి తాలూకు అవసరాలు తీర్చటము, వారిని వృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటిది, వారి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత మానవుడి మీద ఉందటండి, కుటుంబ యజమాని మీద ఉంది. అది వాళ్ళ ప్రాప్తం ఎవరి ద్వారా ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ప్రాప్తం ఎవరు, తల్లిదండ్రుల ద్వారానే వాళ్ళ కోరికలు తీరాలి, వాళ్ళ జీవితం ఒక దారిన పడాలి. భార్య ఉంది, భర్త ద్వారానే ఆమె ప్రాప్తం. అయితే ఈ ప్రాప్తం భర్త ద్వారా, ఈ కుటుంబ యజమాని ద్వారా బిడ్డలకు కానీ భార్యకు కానీ ఎవరు కలగజేస్తున్నారు, అది ఈశ్వరుడు ఇతనికి ప్రాప్తిస్తున్నాడు. ఇది మన గొప్పతనం కాదు, మనం మన కుటుంబానికి ఏదైనా చేస్తున్నామంటే ఈశ్వరుడు మన ద్వారా మన బిడ్డలకి, మన సంసారానికి, మన బంధుమిత్రులకి ఈ ప్రాకృతిక పరంగా ఆ ప్రాప్తాన్ని మన ద్వారా జరిపిస్తున్నాడు. అంటే సృష్టి జరగాలి, అందుకే అంటారు నారు పోసిన వాడు నీరు పోయడా అని చెప్పేసి అంటుంటారు. అంటే బిడ్డలు మనం పెంచుతున్నాము, మన సంసార సాగరాన్ని ఈదుతున్నాము అంటే అది మన గొప్పదనం కాదు, భగవంతుడు మన ద్వారా, మన ఈశ్వరుడు మన ద్వారా ఆ ప్రాప్తాన్ని బిడ్డలకు కలిగించడం జరుగుతుంది. అది మనం సక్రమంగా నెరవేర్చాలి అంటున్నారు స్వామి. అలా నెరవేర్చినప్పుడు ఏంటంటే మన బిడ్డల అవసరాలు తీర్చినప్పుడు, వాళ్ళు వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు అది చూసి సంతోషించమంటున్నారు. అంతేగాని ఎత్తి పడవద్దు అంటున్నారు. ఎవరిని కూడా నీ ద్వారా ప్రాప్తాన్ని పొందిన వాళ్ళు ఎవరిని కూడా ఎత్తి పడవకుండా దెప్పకుండా ఉంటూ వాళ్ళు మన ద్వారా సహాయం తీసుకుని ఆనందంగా ఉండి వృద్ధిలోకి వచ్చి ఆనందిస్తున్నప్పుడు అది చూసి ఎవరైతే నిష్కల్మషంగా సంతోషిస్తాడో అతనే నిజమైనటువంటి త్యాగి, అతనే విరాగి అటండి. అక్కడ కూడా మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. మనకు తెలుసు, ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచన చేస్తాం, మన బిడ్డలు ఎంత పెట్టుబడి పెట్టి మనం పెంచాం కాబట్టి వీళ్ళు మనకు తిరిగి మనకు పెట్టుబడి పెట్టాలి అని కోరుకుంటాం. అంటే అక్కడ మనం త్యాగం చేయలేదు. అంటే బిడ్డల దగ్గర కూడా మనము వాణిజ్యపరంగా ఆలోచిస్తున్నాం అనమాట. స్వామి అదే చెప్తున్నారు, బిడ్డలను కన్న తర్వాత పెంచడం మన బాధ్యత. కానీ మనం ఏం ఆలోచిస్తాం, మనం ఈ వయసులో బిడ్డలు పోషిస్తే ముసలి వయసులో మన బిడ్డలు ఆదుకుంటారని అనుకుంటాం. అది ప్రకృతి ధర్మం. కానీ అది ఎత్తి పడవడం, దానికోసం మనం తపన పడటం అనేది తప్పని స్వామి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు వస్తుందట, దీన్నే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారట, తామరాకు మీద నీటి పొట్టు ఉపమానం ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అంటే తామరాకు ఎలా ఉంటుంది, నీటిలోనే ఉంటుంది, కానీ నీటి బొట్టు దానికి అంటదు. అలాగే మనం కూడా సంసార సాగరంలో ఈదుతూనే ఉండాలి, కానీ ఆ సంసార తాపత్రయాలేవి మన మనసుకి అంటకూడదు. అంటే ఇవన్నీ మనకు అన్యంగా ఉన్నాయి, మన బాధ్యతగా మనం దీన్ని నెరవేరుస్తాం. ఈ స్థితిలోనటండి ఈశ్వరుడిగా మనం పూజించే వ్యక్తి కూడా భ్రాంతి అంటున్నారు. అంటే మనము ఈశ్వర విషయం అనుకుని ఒక భ్రాంతి వెనకాల పడిపోతాం అంటండి. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాం, ఈ సంసార విషయాలు, ప్రకృతిపరమైనటువంటి విషయాలు నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ మన భవబంధాలు మనం నిర్వర్తించే సమయంలో మనం ఈశ్వరుడని కొలిచేటటువంటి శక్తి కూడా భ్రాంతి అంటున్నారు స్వామి. అది మనకెట్లా తెలియబడుతుంది అనమాట, ఈ తామరాకు మీద నీటి పట్టు చందంగా మన మనసును మనం మలుచుకోగలిగినప్పుడు ఏది నిజమైనటువంటి ఈశ్వర విషయం అని మనకు తెలియబడుతుందండి. అప్పుడు ఏది ఈశ్వర విషయం తెలుసుకున్నప్పుడు ఈశ్వరుడు వేరు, నేను వేరు అన్నది కూడా తప్పు. ఈశ్వరుడు వేరుగా ఉన్నాడంటే పదాన్నే ఛేదించమంటున్నారు స్వామి. అంటే దీనికి పరిణితి మనకు ఎప్పుడు వస్తుందట, ఈశ్వరుడు వేరుగా లేడు, నేనుగా ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. అంటే ఇది మనకు అన్ని అన్యంగానే ఉన్నాయి, ప్రపంచమంతా మనకు అన్యంగా ఉంది, మనంత కానిదే. ఈశ్వరుడు కూడా అన్యంగా లేడు, మనల్ని కాక వేరుగా లేడు ఈశ్వరుడు. ఎక్కడున్నాడు ఈశ్వరుడు, మనలోనే ఉన్నాడు. అది కూడా తెలుసుకోమంటున్నారు. ఈశ్వరుడు వేరు, నేను వేరు అన్న పదాన్ని కూడా త్యజించమంటున్నారు. అప్పుడు మాత్రమే నువ్వు ఈశ్వర విషయం తెలుసుకోగలుగుతావు, ఈ విరాగిగా నిజమైన వైరాగ్యంతో నువ్వు ఉండగలుగుతావు, నిజమైన త్యాగిగా మారగలుగుతావు. ఎవరైతే ఈశ్వరుడు అన్యంగా లేడు, నాలోనే ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకొని తనకు అన్యంగా ఉన్నదంతా మనసుకు పట్టకుండా విడిచిపెట్టేస్తారో, దాన్ని ఇంకో చాప్టర్లో స్వామి చెప్పారు, తన్ను తాను ఎరుంగుడు కొరకు తనకు అన్యంగా ఉన్నదంతా దబ్బరా అన్నారు. అంటే మనని మనం తెలుసుకోవటానికి, మనలో ఉన్న ఈశ్వరుని తెలుసుకోవడానికి మనకు అన్యంగా ఉన్నదంతా కూడా విడిచిపెట్టేయాలి. అంటే విడిచిపెట్టేయంటే మొత్తంగా విడిచిపెట్టేసి పారిపోమని కాదు, అది బాధ్యతగా మనం నెరవేర్చాలి తప్ప మనం దాన్ని మనసుకు పట్టించుకొని. కొంతమంది చూస్తుంటాను నేను, బిడ్డలు సెటిల్ అయిపోయినా వాళ్ళు సంతోషించరు, మనవల కోసం, ముని మనవల కోసం, చుట్టాల కోసం తెగ బాధపడిపోతూ ఉంటారు. అది చాలా అనవసరం అనమాట. మన బాధ్యత మన బిడ్డల వరకే, వాళ్ళు బాగుంటే ఇంకా వదిలేయండి, ఇంకా మన ఈశ్వర విషయం చూసుకుందాం.
ఇంకా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎందుకంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపాల్సినటువంటి బాధ్యత భూప్రపంచం మీద ఉంది. ఈ విషయాన్ని మనకి ఎవరైతే స్వానుభవంలో తెలియచేస్తారో ఆయనే నిజమైనటువంటి సద్గురు, ఆయనే నిజమైనటువంటి త్యాగి, అదే నిజమైనటువంటి వైరాగ్యం అని మనకి స్వామి చెప్పారండి. స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. శాతత్వంలో నిజంగా అది మహోన్నతమైనటువంటి గ్రంథం అనమాట. మన యొక్క దైనందిన జీవితంలో మనం సమాజంలో ఉంటూ ఏ విధంగా నడుచుకోవాలి అని మనం తెలుసుకోవడానికి ఆ శాతత్వం అనేటువంటిది మహోత్కృష్టమైనటువంటి గ్రంథం అండి. ఆ గ్రంథంలో మరి రచించినటువంటి ఆ త్యాగం అనేటువంటి విషయాలు కళ్ళకద్దినట్లుగా ఆ భగవంతుని గ్రహించాలంటే సంసారాన్ని కానీ విడిచిపెట్టక్కర్లేదు, అరిషడ్వర్గాలను ఏమి అది స్థాయి చేసుకోవాలి కానీ కంట్రోల్ చేసుకోలేము, షడ్రుచుల్ని విడిచిపెట్టక్కర్లేదు, వస్త్రధారణ చేస్తేనే త్యాగం కాదు, ఇవన్నీ విషయాలు కూడా త్యాగం కాదు. ఏదైతే నిజమైనటువంటి త్యాగం అంటే పంచభూతాలు ఏ విధంగా త్యాగంతో ఉంటున్నాయో, అవి వాటిని స్వార్థాన్ని విడిచి త్యాగంతో ఉంటున్నాయో, పంచభూతమయుడైనటువంటి మానవుడు కూడా ఆ విధంగానే త్యాగంగా ఉండాలని చెప్పి తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా ఉంటుందో అంటి అంటున్నట్టు మనం కూడా మన సంసారానికి మన విషయాలకి అంటిబట్టినట్టు ఉంటూ త్యాగంగా ఉండాలని, ఈశ్వరుడు వేరు కాదు నేను వేరు కాదు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే త్యజించామో ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాం. ఇదంతా కూడా స్వానుభవంలో గ్రహింపచేసేటువంటి సద్గురువే యథార్థమైనటువంటి త్యాగి. చివరికి ప్రతి చాప్టర్లోని కూడా చూడండి, చివరికి ఏమి తెలుస్తారంటే సద్గురువే నిజమైనటువంటి త్యాగి, ఆయనే నిజమైనటువంటి ఈశ్వరుడు, ఆయనే నిజమైనటువంటి మహోన్నతమైనటువంటి అవతారమూర్తి. శాతత్వంలో ప్రతి చాప్టర్కి కూడా చూడండి. ఎంచేతంటే అటువంటి మహానుభావుడు ఆ అవతార స్వరూపి ఆయన రచించినటువంటి శాతత్వాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, అందులో ఉన్నటువంటి రహస్యాలని వినాలి. అది స్వామి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని మనకి ప్రసాదింపు చేస్తారు ఆ శాతత్వ రూపంలో. అంచేత ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సిందిగా మనవి. ఈ చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల్ గారికి సభ తరపున అభినందనలు. ఎస్ భవానీ గారు విశాఖపట్నం అనుభవం చెప్పవలసిందిగా విజ్ఞప్తి. ఎస్ భవానీ గారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికపేట సద్గురువర్యులకు నేను, నా భర్త, నా బిడ్డలు హృదయపూర్వక అనంతకోటి సాష్టాంగ నమస్కారం. స్వామి సభా సభ్యులందరికీ కూడా నా సాష్టాంగ నమస్కారం. నేను ఒక అనుభవం చెప్తున్నానండి. అంటే అనుభవం అంటే ప్రతి లిప్తా కూడా మనకి అనుభవమే. స్వామి రక్షణలో అణువణువు మనం రక్షించబడుతూనే ఉన్నాం. కానీ ప్రతి అనుభవం చెప్పాలి అంటే టైం సరిపోదు కాబట్టి నాకు ఈ మధ్యనే వచ్చిన అనుభవం నేను చెప్తున్నాను. అంటే మా అమ్మాయికి 3వ సంవత్సరం అండి పెళ్ళయి. అంటే మొదటి సంవత్సరం ఒక గర్భం వచ్చింది, అది 3వ నెలలోనే అబార్షన్ అయిపోయిందండి. రెండవసారి స్వామి ఇలా అయింది అని స్వామి దగ్గరికి వచ్చి, స్వామి పాపకి ఇలా జరుగుతోంది అంటే స్వామి మా ఇంటికి వచ్చి అమ్మగారు ఇద్దరు వచ్చి పాపను జాగ్రత్తగా చూసుకోమ్మా నేను ఉన్నాను అని చెప్పి బెడ్ రెస్ట్ తీసుకోమని, పాపను అసలు వంగద్దని ఆశీర్వాదం చేసి చాలా దృష్టి పెట్టి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత పాపకు 4th మంత్ వచ్చిన తర్వాత మరలా అలాగే పెయిన్ వచ్చి ఇబ్బంది పడుతుంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అబార్షన్ చేసేయాలమ్మా, హార్ట్ యాక్టివిటీ లేదు అని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. అనగానే నేను నా స్వామికి చెప్తేనే కానీ నేనేమీ చేయను, ఇది స్వామి ఆశీర్వాదంతో నిలబెట్టి వెళ్ళారు, 4వ నెల వచ్చిందంటే స్వామి తప్పకుండా నిలబెడతారన్న ఆశతో మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇలా అంటున్నారు బాబు అంటే, అమ్మ ఒక్క వారం రోజులు చూడండి, వారం రోజులు చూసిన తర్వాత అప్పుడు డాక్టర్ ఏమన్నది మరలా నాకు వచ్చి చెప్పండి అని చెప్పేసి అన్నారు. అంటే అక్కడ మళ్ళా స్కాన్ చేసి వద్దమ్మ బాగుండదు, తర్వాత గ్రోత్ అది సమంగా లేకపోతే ఇబ్బంది పడతారంటే మళ్ళీ స్వామికి వచ్చి విన్నవించుకున్నాను. స్వామి అన్నారు అమ్మ తీయించేసేయండి పర్వాలేదు, వెంటనే మళ్ళీ స్వామి ప్రసాదిస్తారు అని చెప్పి స్వామి ఆశీర్వాదం చేశారండి. చేసిన తర్వాత పాప 3 months తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్. ఇప్పుడు పాపకి 7th month వచ్చిందండి. వచ్చిన తర్వాత పాపని ప్రతినిత్యం కూడా స్వామి రక్షిస్తున్నారు. ఎలాగా అంటే దృశ్య రూపంలో
నాకు కనిపించడం, స్వామికి ప్రసాదం ఇవ్వడం, ఆ దృశ్యాన్ని పట్టుకుని మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి నేను స్వామి ప్రసాదం తీసుకోవడం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం. అలాగా పాపకి 5వ నెల వచ్చేంత వరకు పూర్తి బెడ్ రెస్ట్ అన్నారండి. నేను మా అమ్మగారు కూడా అక్కడే ఉండి, అమ్మకి హెల్త్ బాగోని పరంగా నేను అమ్మను కూడా తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోయి అక్కడే ఉంటున్నా. ఒక రోజున దృశ్యంలో అయ్యగారు స్వామి కనిపించి ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ 2 కొబ్బరి చెట్లు నాటించండి అని చెప్పారండి. నాటించండి అంటే నేను మన కొత్త ఆశ్రమం ఉంది కదా, అక్కడ స్వామి కూర్చుని ఉన్నారండి పడక కుర్చీలో. కూర్చుని ఉంటే నేనేం చేశాను, వెళ్ళి స్వామి దగ్గర దర్శనం చేసుకుంటే, అమ్మ పెద్దమ్మగారి ఆశీర్వాదం పాపకి ఇప్పించండి అన్నారు. స్వామి అక్కడ 2 కొబ్బరి చెట్లు నాటించారు. నాన్నగారు అందరూ, ఇప్పుడు రాజబాబు తాతయ్య గారు వీళ్ళందరూ, పూర్వ సభా సభ్యులందరూ కూడా, శిష్యులందరూ కొబ్బరి చెట్లు నాటుతున్నారండి అక్కడ కొత్త ఆశ్రమంలో. అందులో ఒక చెట్టు ఇలా వాలిపోతుందండి, ఇలాగ వాలిపోతుంది. స్వామి స్వామి వాలిపోతుంది బాబు, వాలిపోతుంది అనేసి నేను కంగారు పడుతూ స్వామి దగ్గరికి వచ్చానండి. వచ్చేటప్పటికి స్వామి ఇలా చూసి శిష్యులందరినీ పిలిచి, స్వామి అక్కడ ఉండి ఒక గ్లోబ్ అంత ఆకారంతో మట్టి రౌండ్గా ఉందండి, ఆ మట్టి తీసుకొచ్చి ఆ చెట్టు మొదలను పెట్టమన్నారు. పెట్టేటప్పటికి ఆ కొబ్బరి చెట్టు నిలబడిపోయిందండి, ఇలా నిలబడిపోయింది. స్వామి కొబ్బరి చెట్టు నిలబడింది బాబు అనేసి అన్నాను. అంటే నాన్నగారు అన్నారు, స్వామి నిలబెట్టారమ్మా అని మా నాన్నగారు అన్నారండి. అని స్వామి నిలబెట్టారు, ఇంకేం పర్వాలేదమ్మా అని చెప్పేసి అని, అమ్మ నాకు నేను పండక్కని వచ్చాను, నాకు ఇంత ప్రసాదం ఉండి పెడతావా నువ్వు, నేను తొందరగా ఆరాధన టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అన్న. మా నాన్నగారు కాలం చేశారండి, 20 సంవత్సరాలు అవుతుంది. స్వామి ఇలాగ కనిపించారు. స్వామి నా కూతురు గర్భాన్ని నిలబెట్టారు, నా కూతురికి వచ్చిన భయం ఏమీ లేదు, ఇంకా నిర్భయంగా నేను నా ఇంటికి వెళ్ళొచ్చు, స్వామి చూసుకుంటారని చెప్పి ఆ ధైర్యంతో నేను పాపకు 5వ నెల నిండగానే నేను మా అమ్మగారు ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత స్వామి ఎప్పటికప్పుడే రక్షిస్తూ ఇప్పుడు పాపని తీసుకురమ్మని స్వామి ఆశీర్వాదం చేసి తనని మా ఇంటికి పుట్టింటికి తీసుకొచ్చి ఆశీర్వాదం చేశారండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే స్వామి నాకు 3 వాలంటీర్స్ ఇప్పించారండి. స్వామి నేను ఏ విధంగా సేవ చెయ్యాలి, నేను నిలబడలేను, కూర్చోలేకపోతున్నాను అంటే, నాకు ఈ మధ్య పాప మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 మాసాలు అపోలోలోనే ఉండిపోయానండి నేను. అది స్వామి నాకు పెట్టిన ప్రాణభిక్ష. స్వామి నీ సేవా నిమిత్తం నేను ప్రయాణం చెయ్యాలి అని చెప్పే సంకల్పం నాలో ఉంటే, స్వామి ఏం చేశారంటే, మండపేటలో ఉండగా తత్వజ్ఞాన మాసపత్రికలు జీవిత చంద ప్రతి ఒక్కరితోటి కట్టించే వాలంటీర్ ఒకటి ఇచ్చారు. రెండవది విద్యాధనాన్ని స్వామి ఎలాగైతే నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేస్తున్నారో అలాంటిది ఆ వాలంటీర్ నాకు ఇచ్చి, అక్కడ కొత్తపేటలో నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులను చేసే మహాభాగ్యాన్ని స్వామి నాకు ప్రసాదించారు. అలాగే మరలా సంతానం లేని వాళ్ళకి మన సద్గురుమూర్తి ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సాక్షాత్తు తేజస్వరూపుడి దగ్గరికి వస్తే కనుక సాక్షాత్తు ఈశ్వరుడు మన స్వామి. ఆ స్వామి దగ్గరికి వస్తే ఎన్ని సంవత్సరాలు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి ప్రసాదిస్తున్నారని అందరితోటి స్వామి గురించి చెప్తే, ఇప్పటికి 11 మందికి స్వామి సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించారండి. ఒకటి ఫస్ట్ మేము ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నప్పుడు ఒక పీజీ ప్రొఫెసర్ భార్య 16 సంవత్సరాలు అయింది, సంతానం లేకపోతే మా ఇంటికి తీసుకొచ్చానండి. తీసుకొస్తే స్వామి అన్నారు, అమ్మ అసలు లేటుగా ఉంది సంతానం అన్నారు. లేటుగా అంటే వాళ్ళు పిల్లల్ని కొనుక్కోవడానికి వచ్చారండి కాకినాడ పెద్ద హాస్పిటల్లో. మా స్వామి పుడతారు అంటే తప్పకుండా పుడతారు అని చెప్పి వాళ్ళని పంపించేస్తే 25 ఇయర్స్ పుట్టారండి. మళ్ళీ వాళ్ళకి ట్విన్స్ పుట్టారు. మరలా అలాగే 18 ఇయర్స్కి ఒకళ్ళు, 16 ఇయర్స్కి ఒకళ్ళు, 9 సంవత్సరాలు, అలాగే ఇప్పుడు 11 వాళ్ళు మొన్న కూడా తీసుకొచ్చాను. 10 సంవత్సరాలు అయింది వాళ్ళకి. ఆవిడ పోలియోతో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి, అమ్మ మీకు ఎలా తెలుసు అన్నారు. స్వామి చెప్పించారు బాబు, నా స్వామి సాక్షాత్తు ఈశ్వర తేజస్వరూపుడు, ఆయన సంతానాన్ని ఇస్తారు అని చెప్తే వాళ్ళు వచ్చారు బాబు అని చెప్పి, ధనంజయ్ గారికి పిన్నత్త గారు అమ్మాయి అండి. అయితే మాకు వీళ్ళు చెప్పలేదు, మీరు చెప్పారంటే నా స్వామి చెప్పించారు, ఇప్పుడు మీకు ప్రాప్తం కలిగించారు అంటే వాళ్ళు చాలా ఆనందపడి స్వామి ఆశీర్వాదం తీసుకుని ట్రీట్మెంట్కి వైజాగ్ వచ్చారండి. వైజాగ్ వస్తే వాళ్ళకి ఏ లోపం లేదు, సంతానం కలుగుతుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. చెప్తే ఇదంతా స్వామి అనుగ్రహం అని, స్వామికి మేము సర్వదా సేవ చేసుకుంటామని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా సంతోషపడి ఎప్పుడు కూడా ఇలాగే స్వామిని అందరూ ఎవరైతే అపారమైన విశ్వాసంతో స్వామిని ప్రార్థిస్తారో వాళ్ళకి
అందరికీ కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఏది కావాలనుకుంటే అది ప్రసాదిస్తున్నాడు స్వామి. అలాంటప్పుడు మనం స్వామి లక్ష్యంలోనూ ఉంటూ స్వామి ఆశీర్వాదంతో ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంజనా పార్వతి డాక్టర్ ఆఫ్ శివ పిఠాపురం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పద్మముల వంటి పాదములకు నా సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారములు. ఈరోజు నేను స్వామి ఆశీర్వాదంతో ఒక చిన్న కథ చెప్తాను. ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దానికి 4 శాఖలు ఉంటాయి. అవి రోజూ చర్చించుకుంటూ ఉంటాయి. ఒకరోజు వాటి చర్చలో ఒక మొదటి శాఖ ఏమంటుందంటే తనకు బంగారం అంటే చాలా ఇష్టమని చెప్తుంది. రెండవ శాఖ తనకి ఊళ్ళు తిరగడం అంటే ఎంతో ఇష్టమని చెప్తుంది. మూడవ శాఖ తనకి డబ్బు అంటే చాలా ఇష్టమని చెప్తుంది. 4వ శాఖ ఏమీ కోరుకోదు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి ఆ మర్రి వృక్షం పడిపోతుంది. అప్పుడు దారిని పోయే బాటసారులు ఆ బంగారం కావాలి అంటే ఇష్టమన్న కోరుకున్న శాఖను ఒక బాటసారి తీసుకువెళ్ళి బంగారం చేసే దిబ్బ కింద తయారు చేశారు. రెండవ శాఖని పడవ కింద తయారు చేసి అన్ని ఊళ్ళు తిప్పించారు. మూడవ శాఖని ఖజానా పెట్టి కింద తయారు చేశారు. 4వ శాఖని దేవుని శిల్పం కింద చెక్కారు. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే మనం ఏమి కోరుకున్నా స్వామి మనకు ప్రసాదిస్తారు. ఏమీ కోరుకోపోతే తనంతటి వాణ్ణి చేస్తారు. అంటే ఏమీ కోరుకోకుండా తను దేవుడయిందా 4వ శాఖ. ఈ శాఖలు ఏమి కోరుకున్నాయో అక్కడే ఉండిపోయింది. మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో మనకన్నా బాగా భగవంతునికే తెలుసు. అంటే మనం స్వామి లక్ష్యంలో ఉంటూ ఉండాలి తప్ప ఏమీ కోరుకోకూడదు. మరియు సర్వేశ్వరుడైన భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దానికి చిన్న ఉదాహరణగా ఒక పర్వతాన్ని తీసుకుంటే ఆ పర్వత శిఖరాన్ని చేరడానికి ఎంతోమంది ఎన్నో దారుల్లో వెళ్తారు. కానీ అందరూ చేరుకోబోయేది ఆ శిఖరాన్నే. ఆ శిఖరాన్ని సర్వేశ్వరుడైన భగవంతుడిగా మనం విశ్లేషించుకున్నట్లయితే ఆ దారులన్నిటినీ కూడా మతాలుగా అనుకోవచ్చు. మనం ఎన్ని మతాల్లో ఎన్ని రకాలుగా పూజించినా చేరుకోబోయేది భగవంతుడే. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము ఈ తత్వమే మనకు చెబుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురువర్యులకు సభా సభ్యులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుమారి అంజనా పార్వతి చక్కగా చాలా బాగా చెప్పింది. కోరిక అనేది ఉండకూడదండి. కోరిక ఉంటే మనం ఎక్కడో ఏది కోరుకుంటే అక్కడే ఆగిపోతూ ఉంటున్నామండి. ఏ కోరిక లేకపోతే స్వామి మనకి ఏం ప్రసాదించాలో అది మనకి ప్రాప్తంలో ఏదైతే అవసరమో అది స్వామి ప్రసాదిస్తారు. కాబట్టి మనం కోరికలు కోరుకోకుండా ఉంటే మంచిదని చెప్పేసి పాప చక్కగా చెప్పింది. పాపకు ధన్యవాదాలు. స్వామి ఉపన్యాసం ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఉండవలసింది.